మాస్ జాత్ర విడుదల వాయిదా గురించి నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. రూమర్స్ కి కౌంటర్ ఇచ్చారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ నటిస్తున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ మాస్ జాత్ర ఆగస్టు 27, 2025 విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు అధికారికంగా వాయిదా పడింది. నిర్మాత ఎస్. నాగవంశీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సినిమా కోసమే సినిమాలలో త్వరలో కలుద్దాం మాస్ జాత్ర వెరీ సూన్ అంటూ క్లారిటీ ఇచ్చారు. వాయిదా వెనుక కారణాలు. ఇటీవలి కాలంలో నాగవంశీ ప్రొడక్షన్లో వచ్చిన కింగ్డమ్, అలాగే తెలుగులో రిలీజ్ అయిన వోర్ 2 బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎన్నో రకాల రూమర్స్ రావడం మొదలైంది. ఇక మరోవైపు ఆగస్టు మొదటి వారం నుంచి సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మాస్ జాత్ర లోని 2 పెద్ద సాంగ్ సీక్వెన్స్లు పూర్తికాకపోవడంతో ఈ నెలలో రిలీజ్ చేయడం సాధ్యం కాలేదని తెలుస్తోంది. నాగవంశీ కౌంటర్. ఈ వాయిదా వెనుక ఆర్థిక సమస్యలున్నాయనే రూమర్స్ కి నాగవంశీ సరదాగా స్పందించారు. ఎందుకంత నన్ను మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. వంశీ ఇలా, వంశీ అలా అని రాసేస్తున్నారు. కానీ నిరాశపరుస్తున్నందుకు సారీ. నాకు ఇండస్ట్రీలో ఇంకా కనీసం 10-15 ఏళ్లైనా ఉన్నాయి అంటూ తన స్టైల్లోనే పంచ్ ఇచ్చారు. కొత్త రిలీజ్ టార్గెట్ దీపావళి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు మాస్ జాత్ర రిలీజ్ను దీపావళి సీజన్ 20 అక్టోబర్ 2025 ప్రాంతంలో కి మార్చే ఆలోచనలో టీం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది మరింత స్ట్రాటజిక్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. ఫ్యాన్స్ రియాక్షన్. ఆగస్టు 11న రిలీజ్ చేసిన టీజర్లో రవి తేజ మార్క్ మాస్ యాక్షన్, రాజేంద్ర ప్రసాద్తో కామెడీ, శ్రీలీలతో రొమాన్స్, ఎనర్జెటిక్ డాన్స్, ఆల్ ప్యాక్డ్. కానీ టీజర్ రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్గా వచ్చింది. అయినప్పటికీ అభిమానులు ఈ సినిమా రవితేజకు మళ్లీ మాస్ కనెక్ట్ తెస్తుందని నమ్ముతున్నారు. మాస్ జాత్ర వాయిదా అభిమానులను నిరాశపరిచినా నిర్మాత నాగవంశీ హాస్యప్రధానమైన రిప్లైతో క్లారిటీ ఇచ్చారు. దీపావళి విడుదల అయితే మరింత గ్రాండ్గా సినిమా వచ్చి హిట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్లో ఉంది.